హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ తోటకూర పచ్చిమిర్చి పచ్చడి. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు తోటకూర పచ్చడిని తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇందులో మనం కారం వేసుకోము, సో స్పైసీ అంతా పచ్చిమిర్చితోనే ఉంటుంది. మీరు మీ స్పైసీకి తగినన్ని పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి లైట్గా వేగాక అందులో కడిగి పెట్టుకున్న తోటకూరను వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టుకొని మంటని సిమ్లో పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గనివ్వండి. తరువాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆకుకూరను ఇలా దగ్గరకు వచ్చేంత వరకు బాగా వేయించుకొని మంటను ఆపేయండి. అది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో పోపు గింజలు వేసుకోవాలి. అవి వేగాక అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని ఒకసారి కలుపుకొని అందులో 4-5 రెబ్బలు చిన్నులపాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని అవి బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గాక మిక్సీ పట్టుకున్న తోటకూరను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మంటని సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలబెట్టుకొని మంటను ఆపేయండి. అంతే, పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.